విచారణలో ఓవైపు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ 4 లక్షల రూపాయల్ని కాజేశారు. ప్రమాణ స్వీకారం నడుస్తూ ఉండగానే తమ చేతివాటం చూపించారు ఆ ఘనులు. తాజాగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగుతూ ఉండగా అసెంబ్లీ ప్రాంగణంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పోలీస్, భద్రతా సిబ్బంది గాలి వానల్లా గుంపులుగా సంచరిస్తుంటే జేబు దొంగలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ తెలివిగా తమ పని ముగించేశారు. ఎవరి జేబులు వదిలిపెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులో ఉన్న 10,000 రూపాయలతో పాటు ఆయనకు భద్రత కల్పించే గన్మన్ జేబులో ఉన్న 40,000 రూపాయలను దొంగలు ఎత్తుకు వెళ్లారు. లాయర్ జేబులోని 50,000 రూపాయలు, అంతేకాకుండా మరో బాధితుడు 32,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. సెక్యూరిటీ ఎక్కువగా ఉండే శాసనసభ ప్రాంగణంలోనే దొంగలు ఏకంగా 4 లక్షల విలువైన నగదు ఎత్తుకు వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. దీంతో అసెంబ్లీ భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటన అనంతరం భద్రతా అధికారులు అసెంబ్లీ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దొంగల గుర్తింపుపై స్పష్టత రాలేదు. అసెంబ్లీ పరిసరాల్లోనే భద్రత కరువైందంటే బయట పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగల ఆటను పోలీసులు పట్టించుకుంటారా లేదా అసెంబ్లీ దొంగలు మరోసారి చాకచక్యంగా తప్పించుకుంటారా అనేది వేచి చూడాలి. Please subscribe .news.